ఎస్ మరికాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. ఇప్పటికే ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. నిన్న హాజరు కావాలని కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ సమయం కోరారు. దీంతో నేటి విచారణను సిట్ వాయిదా వేసింది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక నేతలతో కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరికాసేపట్లో ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకుంటారు. ఇప్పటికే ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. నిన్న హాజరు కావాలని కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ సమయం కోరారు. దీంతో నేటి విచారణను సిట్ వాయిదా వేసింది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక నేతలతో కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరికాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి కేసీఆర్ చేరుకుంటారు. ఇప్పటికే ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి కూడా చేరుకున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. నిన్న సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ సంబంధించిన అంశంపైన కూడా విచారణకు రావాలని దానికి కూడా ఇప్పటివరకే కేసీఆర్ కూడా సిట్ కూడా రీప్లై ఇచ్చారు. రీప్లై ఇచ్చిన తర్వాత మాత్రం కాసేపట్లోనే మరోసారి కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతుంది అంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ నోటీసులు ఇస్తే మాత్రం విచారణకు ఎప్పుడు రమ్మంటారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకే మున్సిపాలిటీలకు సంబంధించినంతవరకు మాత్రం ఆ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ నామినేషన్లో కూడా చివరి తేదీ ఉంది. ఇదే సమయంలో మాత్రం బీఫామ్లకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ మాత్రం టైం కూడా అడిగారు. అంటే మరోసారి కూడా ఎప్పుడు టైం అనే దానిపైన కూడా సిట్ ను కూడా సిట్ కాసేపట్లో నోటీసులు ఇస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఒకవేళ సిట్ కాసేపట్లో నోటీసులు ఇస్తే మాత్రం వచ్చే నెల 4వ తేదీన కూడా ఆ విచారణ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక పక్క ప్రచారం అయితే జరుగుతుంది. సిట్ నోటీసులు మాత్రం హైదరాబాద్ నందినార నివాసంలో ఇస్తుందా లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సిట్ నోటీసులు ఇవ్వబోతుందనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఎర్రవెల్లి ఆ ఫామ్ హౌస్ కు కేటీఆర్ తో పాటు అదేవిధంగా జగదీష్ రెడ్డి చేస్తున్నారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చర్చకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే 2 సంవత్సరాల నుంచి కూడా కాలయాపరేస్తుంది. ఎన్నికల టైంలో మాత్రమే కూడా ప్రభుత్వానికి కూడా గుర్తు వస్తుంది అంటూ కూడా పదే పదే ప్రభుత్వం పైన కూడా బీఆర్ఎస్ అయితే విమర్శనాలు కూడా గుర్తిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో మొత్తం సెట్ మరోసారి కూడా నోటీసులు ఇస్తే మాత్రం విచారణకి ఎప్పుడు రమ్మని కూడా మెన్షన్ చేస్తుంది దానిపై కూడా ఒక ఆసక్తి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.